హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే ప్రజెంట్ హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. సికింద్రాబాద్ స్టేషన్ రెనోవేషన్లో ఉండడం వల్ల ప్రజెంట్ చాలా ట్రైన్స్ అయితే ఇక్కడికే డైవర్ట్ అవుతున్నాయి. బయటకి అయితే వచ్చేసా. ఇది చూస్తున్నారు కదా, కొత్తగా కట్టిన స్టేషన్ అనుకుంటా. ఒక ఎయిర్పోర్ట్ వైపుతో భలే ఉంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి బస్సులు ఉంటే నేనైతే ఎక్కేసా. 55 రూపీస్ తీసుకున్నారు చర్లపల్లి టు సికింద్రాబాద్. నన్ను సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మా నవీన్ గడు వచ్చి నన్ను పిక్ చేసుకుని మా టీం దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. అక్కడ నుంచి మేము అందరం కలిసి రిసార్ట్కి అయితే వెళ్ళిపోతాం. మేము వచ్చిన రిసార్ట్ నేమ్ వచ్చేసి లియోనియా. ఇది షామీర్పేట దగ్గర అయితే ఉంటుంది. మా బ్యాచ్కి తగ్గట్టుగా ఒక ప్యాకేజ్ తీసుకొని దానికి సంబంధించిన పేమెంట్స్ అవి మా కంపెనీ వాళ్ళు చేసేసారు. కొన్ని ప్రైస్ అయితే స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఒక టీం ఫోటో అయితే తీసేసుకున్నాం. మంచి స్కూల్ రీయూనియన్ వైబ్ అయితే వచ్చింది మాకు. సో అందరూ ఒక ఫోటో తీసుకుని లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి రాగానే మమ్మల్ని మంచి ఒక వెల్కమ్ డ్రింక్తో అయితే వెల్కమ్ చేశారు. అది తాగేసి క్రికెట్ గ్రౌండ్కి అయితే వచ్చేసాం. నాకైతే క్రికెట్ అస్సలు అలవాట్లేదు. అయినా మనం అన్ని ఇండోర్ గేమ్స్ అడవులంట తిరగడం తప్ప మనకి ఇంకేం రాదు. మా వాళ్ళు అయితే అందరూ క్రికెట్ బాగానే ఆడుతున్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వీళ్ళందరూ జాబ్స్ పేరుతో తొక్కేస్తున్నారు అమ్మా, తొక్కేస్తున్నారు. అందరూ పక్క క్రికెట్ బాగా ఆడుతున్నారు. నేను మాత్రం ఎండ దంచేస్తుంది కదా అని పక్కన అలా రిలాక్స్ అయి చూస్తుంటే నన్ను కూడా బ్యాటింగ్లో దింపేశారు బలవంతంగా. సో మా సారు బ్యాట్ ఇచ్చి మరి బ్యాటింగ్ చేయంటే ఇంకేం చేస్తాం, నాకు వచ్చిన బ్యాటింగ్ అయితే ఏదో చేసేసి పక్కకు అయితే వచ్చేసా. నాకేమో పక్కనైతే ఆకలేస్తుంది. నేనేమో ఎండ కొట్టింగ్స్ చెమట పట్టింగ్స్ అని పాట పాడుకుంటూ ఇలా మ్యాచ్ అయితే చూస్తూ కూర్చున్నా. ఫైనల్గా వీళ్ళైతే 1:30కి గేమ్ ఫినిష్ చేసి లంచ్కి అయితే వచ్చేసారు. సో అందరం కలిసి మేము బఫే చేయాల్సిన ఈ ప్లేస్కి, ఈ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి రాగానే చల్లగా ఏసీతో పాటు గట్టిగా ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. సరే ఏదో స్టార్ట్ చేద్దామని చెప్పి ముందు సూప్తో అయితే స్టార్ట్ చేసా. ఆ పక్కనే అన్ని రకాల వెజిటేబుల్ సలాడ్లు, మన క్యారెట్లు, బీట్రూట్లు, ఇవన్నీ కీరా ఇవన్నీ పెట్టేశారు. కొన్ని బ్రెడ్ ముక్కలు కూడా పెట్టేశారు. వాటి పక్కనే కర్డ్ రైస్, కీరా, రైతి ఇవన్నీ పెట్టారు. కర్డ్ రైస్ అయితే మన ఫేవరెట్. సో దాన్ని టచ్ చేయకూడదని చెప్పి పక్కన పెట్టి ఈ పక్కకు వచ్చా. ఇక్కడైతే బిర్యానీ, ఫిష్, చికెన్ ఇవన్నీ కూడా కనబడ్డాయి. ఇవన్నీ పక్కన పెట్టి నేనైతే ఫస్ట్ నూడిల్స్తో అయితే ఓ రౌండ్ అయితే స్టార్ట్ చేసా. ఆ తర్వాత అప్పుడే నాకు ఇష్టమైన నాన్ వేడివేడిగా తెచ్చి అయితే పెట్టారు. సో అది కొంచెం వేసుకొని పక్కనే చికెన్, కొంచెం మంచూరియా కూడా ఉంటే అది కూడా వేసుకొని ఆల్ మిక్స్ చేసి ఒక రౌండ్ అయితే ఫినిష్ చేసా. అయినా మనకి సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. సో ఈసారి నాన్ వేసుకొని కొంచెం ఫిష్ కర్రీ వేసుకొని ఏదో వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక సలాడో సూప్ ఒకటి తగలేసాడు అక్కడ. అది కూడా ఒక రౌండ్ వేసుకొని తిన్నాం. అయినా మనకు సరిపోలేదు. ఈసారి కొంచెం బిర్యానీ, ఈ సాంబారు పప్పు అని వేసుకొని తిన్నాం. ఇప్పుడు కొంచెం ఒక లెవెల్కి మన పొట్ట అయితే సరిపోయింది. ఇంకా మన పొట్ట ఫుల్ అవుతుందంటే మన ఫేవరెట్ ఐటెం పడాలి కదా. సో కొంచెం కర్డ్ రైస్ తెచ్చుకొని క్యారెట్ హల్వా, దాంతోపాటు లైట్గా పాయసం టచ్ చేసి తినేసా. ఆ తర్వాత వచ్చింది మన స్టార్ ఐటెం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండ్ ఇదేదో చాక్లెట్ బ్రౌనీ, అది ఇదేదో పైనాపిల్ బూందీ కేక్ అనుకుంటా, నాకు పేరు తెలియదు. దాంతోపాటు కొంచెం మైసూర్ పాక్. ఇదంతా తినేసి మన లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇవన్నీ ఇంత గట్టిగా తిన్నా తరగాలి కదా మరి. సో ఇండోర్ గేమ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే ఎవరికి నచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకుంటూ, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటూ సరదాగా అయితే చిల్ అయిపోయాం. అలా చిల్ అవుతూ స్నోకర్స్ ఆడేసాం. ఇదేదో టేబుల్ ఫుట్బాల్ అనుకుంటా, దీన్ని ఫూట్బాల్ అని కూడా అంటారు. నాకు దీని పేరు కూడా సరిగా తెలియదు, వదిలేండి. అన్నిటికీ మనకు పేరు తెలియని గేమ్లు కూడా ఆడేసాం. ఇలా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఆడుతూ అన్నీ చక్కబెట్టేసాం. సగం అరిగే వరకు. సగం ఎందుకంటానంటే ఇంకో సగం అరగడానికి స్విమ్మింగ్ పూల్ అయితే రెడీగా ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగాక మామూలుగా ఉండదు కదా రచ్చ. మంచిగా డీజే సాంగ్స్ అయితే పెట్టాడు. ఆ సాంగ్స్ అన్ని నేను ఇక్కడ ప్లే చేయలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల కొంచెం వాల్యూమ్ తగ్గించి ఏదో ఒకటి అయితే చేయడానికి ట్రై చేస్తా. నాకైతే వాటర్ మామూలుగానే పిచ్చి, అందుకే వాటర్ ఫాల్స్ అంటే తిరుగుతాను. అలాంటిది స్విమ్మింగ్ పూల్లో మనకి ఫుల్ ఫ్రీడమ్తో దొరికాక ఇంకేం చేస్తాం, రచ్చ రచ్చ చేసి అందరూ బాగా అయితే చిల్ అయ్యాం. నేను డ్యాన్స్లో ఎక్కడైనా కనబడతానేమో ఎతక్కండి, ఎందుకంటే కనబడను, ఎందుకంటే వీడియోలు తీసి నేనే కదా. సో నేనైతే కనబడను. ఇలాగైతే అందరం చిల్ అయిపోయాం. ఆ బ్రహ్మానందం ఎలాగే ఉంటుంది కదా, తొక్కేశారమ్మా. ఇలా చాలా సరదాగా, చాలా హ్యాపీగా అందరం ఏ వర్క్ ప్రెజర్ లేకుండా, ఏ ట్రాఫిక్ కూడా లేకుండా ఫుల్గా రిఫ్రెష్ అయితే అయిపోయాం. అందరూ ఒక కంపెనీలో కొన్ని ఇయర్స్ అయితే వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే కంపెనీ నేను చెప్పలేదు కదా, హెల్త్ కార్డ్ ఇది. సో హెల్త్ కార్డ్ కంపెనీలో అయితే నేను వర్క్ చేస్తున్నా. ఇలా 1 ఇయర్కి ఒకసారి మా కంపెనీ రీయూనియన్, రిఫ్రెష్ మీటింగ్ లాంటిది పెడతారు. అలాంటిదే ఇది. ఈ వీడియో చూసి మా లైఫ్ స్టైల్ రెగ్యులర్గా ఎలా ఉంటుందని మాత్రం ఎవరు అనుకోకండి. ఎందుకంటే
ఈ రోజు దాటితే రేపు నుంచి మళ్ళీ మాకు సేల్స్ టార్గెట్లు ఈ వర్క్ ప్రెజర్ అయితే మామూలే. సో వీటన్నిటిని ఆలోచించి మా కంపెనీ 1 yearకి ఒకసారి ఇలా టీమ్ అవుటింగ్ అయితే అరేంజ్ చేస్తుంది. అది మీకు చూపించాలనుకుని ఈ వీడియో చేసా. మా వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి నేనైతే మళ్ళీ చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి నేను వైజాగ్ అయితే రిటర్న్ అవుతున్నా. తర్వాత నుంచి మన రెగ్యులర్ అడవులు వాటర్ ఫాల్స్ వీడియోలు అయితే వచ్చేస్తాయి. ఇది ఒక స్పెషల్ వీడియో కింద అయితే చేసా. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్.